కోల్ బ్లాక్ సంబంధించి సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే దానికి ఎవరేం చేయలేరు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రావడం కోసం ప్రయత్నం చేస్తారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతా ఉన్నారు. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం తెలియదు ఆయనకు. అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జ్ఞాపకం రాలేదా? ఈ రోజే జ్ఞాపకం వస్తా ఉందా? అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెనికోకు కేటాయించింది. దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకొస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి మేము కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకొని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. సింగరేణి ఉన్నప్పటికీ, సింగరేణిలో బొగ్గు గనుల కొరత ఉందని తెలిసినప్పటికీ ఏ ప్రాతిపాదికన వారు మరి ప్రైవేట్ వ్యక్తుల్లో కట్టబెట్టారో మనం చూస్తా ఉన్నాం. మైనింగ్ డెవలప్మెంట్ మేము చేయలేమని సింగరేణితో బలవంతంగా బెదిరించి ఉత్తరం రాసి ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ చేసినట్లే అనేక రకాల అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రయత్నం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం అది కూడా 25 సంవత్సరాల కాంట్రాక్ట్. అంతేకాకుండా మరి అనేక రకాలుగా కాంట్రాక్టుల విషయంలో గాని, ఉద్యోగస్తుల విషయంలో గాని, సింగరేణి భూములకు సంబంధించిన విషయంలో గాని, సింగరేణికి రావాల్సినటువంటి నిధులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సినటువంటి డబ్బులు గాని గతంలో ఇప్పుడు మరి ఏ మాత్రం మార్పు లేదు. ఈ రోజు సుమారు 47,000 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వము నిధులు చెల్లించాల్సి. ఇది దేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సంస్థ ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నటువంటి ఈ కంపెనీకి ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వమే 47,000 కోట్ల రూపాయల పైగా మరి ఈరోజు బకాయిలు ఉన్నాయంటే సింగరేణి పట్ల, సింగరేణి సంక్షేమం పట్ల, సింగరేణి కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ గాని, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని ఎంత చిత్తశుద్ది ఉందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈరోజు జీతాలు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఇప్పుడు మొత్తం కలిపి 47,000 కోట్ల